వెయిట్ గెయిన్‌కి అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా యూజ్ అయ్యే హోమ్‌మేడ్ సెర్లాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రచన వ్లాగ్స్. ఈరోజు 9 మంత్స్ ప్లస్ బేబీస్‌కి మనం ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా మనం మంచి హెల్తీ సెర్లాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? ఈరోజు నేను చెప్తున్న సెర్లాక్ రెసిపీ అయితే మనం ఈజీగా ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇందులో ఒక హాఫ్ కప్ వరకు రోల్డ్ ఓట్స్ వేస్తున్నాననమాట. రోల్డ్ ఓట్స్ ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో సిమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఓట్స్ అండ్ అటుకులు ఎందుకు 2 ఒకేసారి వేయట్లేదు అంటే ఓట్స్ అనేవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అటుకులు కొంచెం త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను అటుకులు అనేవి తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక. ఇప్పుడు ఇదే హాఫ్ కప్‌తో నేను అటుకులు కూడా తీసుకుంటున్నాననమాట. మనం అటుకులు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇవి మంచిగా ఈ రెండిటిని మనం స్లో ఫ్లేమ్‌లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సెర్లాక్ రెసిపీని ఓన్లీ సెర్లాక్ మాత్రమే కాదు, ఇంకా మనం వేరే ఐటెమ్స్‌కి బేస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్యాన్ కేక్స్‌కి మనం ఒక ఎగ్, బనానా ఈ పౌడరు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఆమ్లెట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదే బేస్‌ని మనం చాలా ఐటెమ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇదొక్కటి ప్రిపేర్డ్‌గా ఉంటే చాలా ఐటెమ్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అవి మనం వేపుకొని చల్లార్చుకునే లోప ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇందులో నేను ఒక 2 వాల్నట్స్, 4 బాదం, 4 క్యాష్యూ నట్స్ కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నాననమాట. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుంటే ఇవి 15 డేస్ వరకు మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది ఈ పౌడర్. సో, చూసారు కదా! ఇలా ఫైన్ పౌడర్‌గా చేసి పెట్టుకొని మనం గాజు సీసాలో కానీ, ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.